ప్రపంచ క్రికెట్ టీ20 ఫార్మాట్ అనేది ఒక రివల్యూషన్. 5 రోజుల పాటు జరిగే టెస్ట్ మ్యాచ్లకు 50 ఓవర్ల పాటు సాగే వన్డే మ్యాచ్లకు అలవాటు పడిన క్రికెట్ లవర్స్ కు కిర్రెక్కించే కిక్ అందిస్తుంది ఈ టీ20 ఫార్మాట్. అప్పటిదాకా ఉన్న పాత ఫార్మాట్లను పక్కకి నెట్టిన ఈ చిట్టిపొట్టి ఫార్మాట్ సిసలైన వినోదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. టీ20 ఫార్మాట్ లో జరిగే ఐపీఎల్ ఎలాంటి మజా అందిస్తుందో అందరికీ తెలుసు. అయితే ఇలాంటి లీగ్లన్నింటికీ ఒక పెద్దన్న ఉన్నాడు. అదే టీ20 వరల్డ్ కప్. ఐపీఎల్ లో అన్ని క్రికెట్ దేశాల ఆటగాళ్లు వేరువేరు ఫ్రాంచైజీల తరపున ఆడతారు. టీ20 ప్రపంచ కప్ విషయానికి వస్తే సీన్ మారిపోతుంది. ఐపీఎల్ లో బాయి అనుకున్న ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ లో ప్రత్యర్థుల్లా కత్తులు దూస్తారు. తమ జాతీయ జట్ల తరపున ఆడడాన్ని గౌరవంగా భావిస్తూ శక్తి మేర పోరాడతారు. ఇప్పుడు అలాంటి తరుణమే వచ్చింది. జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈసారి నిర్వహించే టీ20 వరల్డ్ కప్ కు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి 20 జట్లు ఆడుతున్నాయి. ఓ ఐసీసీ వరల్డ్ కప్ లో ఇన్ని జట్లు ఆడడం ఇదే మొదటిసారి. ఇక ఇందులో ఎన్ని రికార్డులు బద్దలవుతాయో, ఇంకెన్ని కొత్త రికార్డులు నమోదవుతాయో చూడాలి. ఈ టోర్నీలో అమెరికాలో 3, వెస్టిండీస్ దీవుల్లో 6 మైదానాల్లో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇందులో మొదటి దశ ఎలా ఉంటుందంటే, ఒక్కో గ్రూప్ లో 5 జట్ల చొప్పున మొత్తం 20 జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. ఇందులో ఒక్కో గ్రూప్ నుంచి టాప్ 2 జట్లను బయటకు తీసి మొత్తం 4 గ్రూపుల నుంచి 8 జట్లతో సూపర్ 8 దశ నిర్వహిస్తారు. మళ్ళీ సూపర్ 8 లో 4 జట్ల చొప్పున 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి 2 జట్ల చొప్పున మొత్తం 4 జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయి. ఈ 4 జట్లతో 2 సెమీఫైనల్స్ మ్యాచ్లు నిర్వహిస్తారు. సెమీస్ లో విజేతలుగా నిలిచే 2 జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటిసారిగా ఓ ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యమిస్తోంది. ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా కూడా ఈ టోర్నీలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. పేరుకు అమెరికా జట్టు అనే కానీ అందులోని ఆటగాళ్లలో ఒక్కరు కూడా స్థానిక అమెరికన్లు లేరు. వలస వచ్చిన వారితోనే జట్టును నింపేశారు. అమెరికా జట్టు కెప్టెన్ మునాంక్ పటేల్ పేరు చూస్తేనే అర్థమవుతుంది మనవాడేనని. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 5వ తేదీన న్యూయార్క్ లో జరుగుతుంది. అంతేకాదు, ఈసారి టోర్నీలో కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. అవేంటంటే, ఏ మ్యాచ్లోనైనా స్కోర్లు టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఆ సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే మళ్ళీ సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇలా మ్యాచ్ ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ నిర్వహిస్తూనే ఉంటారు. టీ20 వరల్డ్ కప్ ను 2007 నుంచి నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి టీ20 ప్రపంచ కప్ లో విజేత ఎవరో కాదు, టీమిండియానే. మహేంద్ర సింగ్ ధోని మ్యాజికల్ క్యాప్టెన్సీలో టీమిండియా వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత భారత్ మళ్లీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందుకోలేకపోయింది. 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లాండ్, 2012లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక, 2016లో వెస్టిండీస్, 2021లో ఆస్ట్రేలియా, 2022లో ఇంగ్లాండ్ విజేతలుగా నిలిచాయి. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు 2 పర్యాయాలు ఈ పొట్టి కప్పును చేజిక్కించుకున్నాయి. ఇక టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే ఐసీసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 2022లో ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్ లో విన్నర్ టీమ్ కు 13.92 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చారు. రన్నరప్ కు 6.66 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. ఈసారి అంతకంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వరల్డ్ కప్ టోర్నీ అంతా ఒకెత్తైతే కేవలం ఒకే ఒక మ్యాచ్ మరో ఎత్తు. ఎక్కడ ఐసీసీ టోర్నమెంట్ జరిగినా ఈ మ్యాచ్ హైలైట్ గా నిలుస్తుంది. ఆ మ్యాచ్ ఏంటో తెలుసా? భారత్ పాకిస్తాన్ మ్యాచ్. భారత్ పాకిస్తాన్ దేశాల ప్రజలే కాదు, యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ పై ఆసక్తి చూపిస్తుంది. ఈ మ్యాచ్ గురించి అనేక ఆసక్తికర అంశాలను నెక్స్ట్ వీడియోలో చూడండి.